అలా వైకుంఠపురంలో ఎరా ఎక్కడికి వెళ్ళేవరా అంటే ఇంత గ్యాప్ ఇచ్చావంటే లేదు గ్యాప్ వచ్చింది. సో అలాగా యూ రిమెంబర్ దట్ డైలాగ్. అవును సార్. సో అలాగా ఒక 2 years అతను గ్యాప్ తీసుకున్నారు. దీన్ని నోటీస్ చేయండి. అవును సార్. ఆల్మోస్ట్ 1.5 year అనుకోవచ్చు, 2 years. అవును సార్. సో ఆ గ్యాప్లో ఒక మనిషి ఒక పీక్ ఆఫ్ ద కెరియర్లో ఏం చేసి ఉంటాడు అనుకున్నారు? మేబీ అలా వైకుంఠపురం షూటింగ్ డిలే అయింది అనుకున్నారు అందరూ, స్టోరీ డిస్కషన్ అయింది, లేకపోతే అది అవుతానికి టైం అయింది. బట్ ఎంత డిలే అయినా మరి 2 years ఏమి చేయకుండా ఒక వ్యక్తి ఏం చేసి ఉంటారు అనుకున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అర్జును నా పేరు సూర్య పలానా ఇయర్ చేశారు, అలా వైకుంఠపురం అంటారు ఒక 8-9 months చేశారు, స్టోరీ అంటారు దానికి 2-3 నెలల ముందు, మరి ఆ 1.5 year సార్ తట్టుకోలేకపోతుంది చెప్పేసి మీరు ఆలోచించండి, నేనేం తప్పు చెప్పట్లేదు కదా. సో హీ వాజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నేనేంటి కాదు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాత్రలు చేయాలి, చేసినా ఎంత ఎనర్జీతో చేయాలి, అండ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్, ఒక మెచ్యూరిటీ వస్తుంది ఒక ఆర్టిస్ట్. సో హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ మెంటలీ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఎప్పుడైతే ఆ మెంటల్గా తన ఆ 1.5 years గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని నేను ఇలా చేయాలి, నేను ఇలా ఏం చేయాలి, నేను ఇంకా పెద్దగా వెళ్ళాలనేటప్పుడు ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో అలా వైకుంఠపురం కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దు పుష్ప 2 కావచ్చు, రేపు దాని తర్వాత ఇంకో సినిమా కావచ్చు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ద ఫిజికల్. ద ఫిజికల్ ఈజ్ ద ఈజియర్ వన్ అండి. అవును సార్. ఎప్పుడు గుర్తుంచుకోండి, జిమ్కి వెళ్ళిన తర్వాత టకటక ల్యాప్టాప్ దానికి, బట్ మెంటలీ టెలింగ్ యువర్ సెల్ఫ్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే, దట్ ఈస్ ద హార్డ్ వర్క్, రైట్? అదా జిమ్మా? డెఫినెట్గా ఇదే అవుతుంది. సో అలాగే హీ వర్క్డ్ వెరీ హార్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. సరే, అంటే నాకు బాగా గుర్తు మా ఫాదర్ జనరేషన్ అప్పుడు బన్నీ గారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మా ఫాదర్ చాలాసార్లు చెప్తూ ఉన్నారు, అసలు బన్నీ గారు ఎంటర్ అయిన టైంలో వీడు హీరోనా అన్న టైం దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప దగ్గర మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే అసలు ఒక క్యారెక్టర్ కానీ ఆయన ఓన్ చేసుకునే పద్ధతి కానీ ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు మీరు కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది గంగోత్రి? చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. ఏదైనా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫీల్ అయిన సందర్భాలు ఆయన ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిన సందర్భాలు? న్యాచురలీ గంగోత్రి తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరే అంటున్నారు కదా ఇతను హీరో అని. సో అది మీరు అన్నారు, అతను చెవి దగ్గర వచ్చి కూడా వచ్చి ఉంటుంది కదా ఆ టైంలో. అవును సార్. అక్కడి నుంచి ఎక్కడ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తను అన్ని పాజిటివ్గానే తీసుకుని ఒకళ్ళు ఒకటి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు, అవును, మిస్టేక్స్ని రికవర్ చేసుకుని లర్నింగ్ అండి. సో వాట్ ఈస్ మిస్టేక్? లర్నింగ్. ఓకే, దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఫీడ్బ్యాక్, ఓకే లెట్స్ వర్క్ ఆన్ ఇట్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సమ్టైమ్స్ ఈవెన్ లెటింగ్ గో ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయలేము అని గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండటం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు అన్నీ అందరూ చేసేయచ్చాను, నేను ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేయలేను, నేను కొన్నే చేయగలను. అవును సార్. బట్ ఎలాంటి చేయగలను నాకు క్లారిటీ ఉంది, నేను ఎలాంటి చేయలేను కూడా నాకు మంచి క్లారిటీ ఉంది. బట్ దాట్స్ ఫర్ అనదర్ డే. అండ్ ఇప్పుడు ఏఏ అనేదాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో సూపర్. దట్స్ వాట్ సి ఆ ఇంటర్నల్ జర్నీ, ఆ ఇంటర్నల్ జర్నీ తీసుకున్నారు. సో ఆ గుడ్ 1.5-2 yearsలో హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత సక్సెస్లో మీరు అంత ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు, పక్కన వాళ్ళని 10 మంది 10 చెప్తున్నప్పుడు లేదు ఇదంతా కాదు, ఫస్ట్ నన్ను నేను ఆలోచించుకొని అంటాం అనేది చాలా 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 తక్కువ మందిలో చూశాను. అసలు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి 1 or 2 people తప్ప నేను ఎవరిలోనూ చూడలేదు అది. అవును సార్. సో నేను మళ్ళీ మెగాస్టార్ గారు ఆ టైంలో ఎలా అయితే ఆయన మిస్టేక్స్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆడియన్స్ నచ్చే సినిమా ఏంటి, క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి, చిన్న చిన్న హుక్ డైలాగ్స్ ఆయన ఉంటాయి, చేయి చూసేంత రఫ్గా ఉంది. ఇలాంటి డైలాగ్స్ మా ఫాదర్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటే, సో ఈ జనరేషన్లో మాకు బన్నీ గారే కనిపిస్తున్నారు. చిన్న చిన్న డైలాగ్స్, దేవుడ అనేది కానీ, పుష్పాలు తగ్గేదేలే అనడం కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆయన పెట్టుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఆయన హార్డ్ వర్క్ అండి. సో మీరు ఎట్లా చూస్తారు చిరంజీవి గారిని, అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? కంపేర్ నేను చేయను. ఓకే. చేయకూడదు. ఓకే. అండ్ ఇట్స్ నాట్ రైట్. లెట్ మీ టెల్ యూ వై. చిరంజీవి గారి
జనరేషన్ ఎక్కడి నుంచి ఆయనకి ఏ సపోర్టు లేదు. అవును సార్. అక్కడి నుంచి బికమింగ్ ఎ మెగాస్టార్ అండ్ యూ బీయింగ్ బార్న్ ఎస్ అల్లు అరవింద్స్ సన్, అల్లు రామలింగయ్య's grandson, having exposure and then doing well for yourself is, you should not compare apples and oranges first of all. But let me tell you how Chiranjeevi garu has helped in my life and hopefully in Arjun's life. ఆయన కూడా ఒక 2-3 సందర్భాల్లో చెప్పడం, ఇన్స్పిరేషన్, ఇంత కష్టపడాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు? చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆబ్వియస్లీ చాలాసార్లు బన్నీ గారు చెప్పారు. అదే అందుకనే అంటున్నాను మీకు. సో వెన్ ద ఇన్స్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్, యూ డోంట్ కంపేర్ టు ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ మై సెల్ఫ్ టు మై డాడ్ బికాస్ ఇన్ సర్టెన్ డిగ్రీస్ ఆయన మంచి ప్రొడ్యూసరు, ఒక ఇన్స్పిరేషన్ నేను తెచ్చుకున్నాను. నేను అరవింద్ గారితో కంపేర్ చేసుకుంటే ఎంతవరకు రైట్? అవును సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, అంటే నన్ను కొడుకు అనేది తీసి పక్కన పెట్టండి, ఒక ప్రొడ్యూసర్గా చూడండి. సో ఈ ఒక యంగ్ ప్రొడ్యూసరు ఎంతో కొంత హ్యాంగ్ అవుట్ చేసిన సినిమా కాంపౌండ్లో హ్యాంగ్ అవుట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం, పోనీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్తో పోలిక ఏంటి? అసలు పోలిక రావచ్చా? రాకూడదు. ఇన్ఫాక్ట్ మీరు అంటే క్వశ్చన్ మీరు అడగకూడదు. అవును సార్. దిస్ నో కంపేర్. ఇప్పుడు ఐ మీన్ ఇది ఎందుకు ఇంత స్పష్టంగా దీనికి టైం తీసుకుని నేను చెప్తున్నానంటే, నెవర్ కంపేర్ టు పీపుల్. అండ్ నేను కంపేర్ చేసిన ఆ జనరేషన్లో చిరంజీవి గారు మాకు కనిపించారు. ఈ జనరేషన్ అట్లా హార్డ్ వర్క్ చేసిన పర్సన్స్లో మాకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా బన్నీ గారు ఉన్నారు. బట్ దెర్ ఆర్ అదర్స్ ఆల్సో డూయింగ్ ఇట్ మ్యాన్. ఎస్, అది చేస్తున్నారు. అది మీకు కనబడుతుందో లేదో మరి నాకు తెలియట్లేదు, నాకు కనబడుతుంది. అంటే సేమ్ ఫ్యామిలీ అవడం వల్ల కూడా కొంత ఉంటుంది. మీరు ఆయన చేసేది ఇప్పుడు మీరు చేస్తారు. చరణ్ ఈస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ వే. సో ఇప్పుడు ఆయన మీరు చూడండి, రంగస్థలం కానీ, ఇప్పుడు అరోరా దగ్గర తీసుకున్న క్యారెక్టర్ కానీ, ధ్రువ కానీ, హీఈస్ ఆల్సో రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్, రైట్? సో ఎవ్రీబడి ఈజ్ వాడినే తీసుకోండి, హీఈస్ ఆల్సో రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వే. సో it's just a matter of time. See, Arjun has done a bit more films than others. So maybe we have to wait for a couple of more films for others to, also for you to understand. ఎస్ సార్. సో ఫైనల్గా నేను మెగా ఫ్యామిలీస్ నుంచి కొంతమంది నేమ్స్ చెప్తాను. సో వాళ్ళతో మీకున్న బాండింగ్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఏం చెప్తారో చెప్పండి. ట్రై చేస్తాను. ఎస్ సార్. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. అంకుల్, వెరీ లవింగ్ అంకుల్, ఫస్ట్ వెరీ లవింగ్ పర్సన్. అండ్ ఫ్యామిలీని బాగా బాండ్ చేయడంలో హీ హెస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్. ఏదైనా బెస్ట్ మెమరీ చిరంజీవి గారితో? ఒకటని కాదు, చాలా ఉంటాయి, బట్ దాట్స్ ఫర్ అనదర్ డే. ఓకే సార్. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారా, నాకు తక్కువ ఇంటరాక్షన్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకో చోట ఉండేవాడిని, నేను హాస్టల్లో ఎక్కువ చదువుకున్నాను. సో నా ఇంటరాక్షన్ తక్కువ. బట్ ఫ్రమ్ ద లిమిటెడ్ దట్ ఐజ్, ఈజ్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. బట్ ఐ ఫీల్ దట్ ఈజ్ ఆల్వేస్ అ పర్సన్ విత్ అ లాట్ ఆఫ్ డెప్త్. చరణ్ గారు? చరణ్ గారు he's got a very big heart. He might look reserved, but he is a very, very nice person and very warm person. So ఎప్పుడైనా వెళ్ళినా కూడా అని ఎలా ఉన్నా, బాగున్నా, ఏం తింటావా, బాగా ఏం తింటాడు, గెట్ హిమ్ హిస్ కాఫీ, అండ్ హీస్ వెరీ వార్మ్. అంటే మేబీ ఇన్నర్ సర్కిల్లో లేకపోతే అతనితో డైలీ ఇంటరాక్షన్ చేసేవాళ్ళు అది ఆ ప్రేమని బాగా అనుభవిస్తూ ఉంటారు.